బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలు మరోసారి స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1123 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 385 పాయింట్లు లాస్ అయింది. యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతోంది. సుమారు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలు మరోసారి స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 1123 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 385 పాయింట్లు లాస్ అయింది. యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతుంది. సుమారు 8 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిణామాలు మరోసారి స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి లైవ్ లో ప్రభు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ లైవ్ జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. మొత్తానికి యుద్ధ భయాలైతే స్టాక్ మార్కెట్ మొత్తం పతనమైనట్లుగా తెలుస్తుంది. అంటే ఏ విధంగా చూడాలంటారు దీన్ని? నెక్స్ట్ ఫర్దర్ గా ఏం జరగనుంది? ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎస్కలేట్ అవుతుంది అనుకోవచ్చు. సో దానికి అనుగుణంగా వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ దానివల్ల ఏముంది, క్రూడ్ రైజ్ అవుతుంది. సో మెయిన్ అదే కదా, ఏ కంట్రీ అయినా మెయిన్ క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి ఆ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడైతే క్లోజ్ చేశారో అప్పటి నుంచి కొంచెం టెన్షన్ వస్తుంది. జనరల్ గా అందరికి కొంచెం రిజర్వ్స్ ఉంటాయి. సో 3 వీక్స్ కంటే ఎక్కువ పడుతుంది అనేది ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ చెప్పారో అప్పటి నుంచి కొంచెం టెన్షన్ రైజ్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. అంటే నేను బ్యాటిల్ షిప్స్ పెట్టుకొని సపోర్ట్ చేస్తాను, ఆయిల్ నేను సప్లై చేస్తాను అని నేను చెప్పినా కానీ మార్కెట్ అంత భరోసా తీసుకోలేదు ఆయన్ని. సో డెఫినెట్ గా దాని అనుగుణంగా మార్కెట్ 16 నిఫ్టీ చూస్తే 16 సెక్టర్స్ ఉంటే మొత్తం రెడ్ లోనే ఉన్నాయి. బ్రాడర్ మార్కెట్ కూడా 2%, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రెండు పడిపోయినాయి. అంటే ఇష్యూ ఇంకా రైజ్ అవుతుంది. అంటే అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ మనం 25,400 తీసుకున్నా అది ఇప్పట్లో కనపడలేదు. సో డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ తీసుకుంటే ఎక్కడ నిలబడట్లేదు. మెయిన్ ఏంటంటే ఈ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ ఇంకా రైజ్ అవుతుంది, ఇంకా ఎస్కలేట్ అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు అవుతుంది, 3 వారాలు కావచ్చా 4 వారాలు కావచ్చు అనేది సర్టనిటీ లేదు కాబట్టి అన్సర్టనిటీ బాగా మార్కెట్ లో ఉంది. దానివల్ల మల్టీ మంత్ హైక్ కూడా వచ్చింది. సో వీక్ గ్లోబల్ గివ్స్ అంటే ఏషియన్ మార్కెట్స్ అన్ని పడుతున్నాయి. ఎందుకు అంటే ఎక్కువ ఆయిల్ అక్కడి నుంచి తీసుకుంటారు కాబట్టి. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి 80% ఆయిల్ ఏషియన్ వస్తాయి కాబట్టి ఆ ఏషియన్ మార్కెట్స్ అన్ని డౌన్ లో ఉన్నాయి. సౌత్ కొరియా కూడా నిన్న 10% పడింది, వాళ్ళ 7% పడింది, వాళ్ళ 10% పడింది. షాంఘై హ్యాంగ్సాంగ్ మొత్తం దాదాపు ఏషియన్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని డౌన్ లో ఉన్నాయి బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ వల్లే అనుకోవచ్చు. ఎఫ్ఐఎస్ చూసారా, ఎక్కడ ఆగట్లా. ఈవెన్ డౌన్ లో అమ్ముతున్నారు, అప్ లో కూడా పెరిగినప్పుడు అమ్ముతున్నారు. కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు. అదొక వీక్ పాయింట్ మనకి. వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, ఆ అమౌంట్ పోతూనే ఉంది. రూపీ వీక్ బాగా ఇట్స్ ప్లంజెస్ ఇంటూ రికార్డ్ లో. రూపీ కూడా బాగా పడిపోతుంది. దగ్గర దగ్గర 100కి వస్తుందా అంటే 100కి వెళ్ళిపోయి కనపడేట్టు కనపడుతుంది. 92 దాకా వచ్చింది. విక్స్ ఏమో 20%, ఇవాళ 20% అబోవ్ పెరిగింది. విక్స్ కూడా అంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు వోల్టాలిటీ ఇండెక్స్ అనేది బాగా పెరుగుతుంది. సో సపోర్ట్ లెవెల్ 24,500 అనుకుంటే అది కూడా కట్ అయింది ఇవాళ. సో వాట్ నెక్స్ట్ అనుకుంటే మేబీ నెక్స్ట్ 24,000 తీసుకోవచ్చు. 24 కూడా ఇంకా వార్ ఎస్కలేట్ అవుతూ ఇంకా లెవెల్స్ ఎక్కడ అంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ S2 తీసుకుంటే 23,550 అక్కడ వరకు రావచ్చా అంటే రియలీ ఇట్స్ ఎ బ్లడ్ బాత్ ఇన్ స్టాక్ మార్కెట్. 10 లక్షల కోట్లు ఆవరైన ఇవాళ. అంటే బిఎస్సి మొత్తం 447 lakh crores, మొన్నటి క్లోజింగ్ చూస్తే 457 lakh crores, అంటే దాదాపు 10 లక్షలు నష్టం ఇవాళ. సో అంటే ఈ ఈజ్ ఆఫ్ సైన్స్ ఈ దగ్గరలో వారు ఆగిపోయే సూచనలు ఏం కనపడట్లా. అది ఇంకా పెరిగేటట్టే కనపడుతుంది. వాళ్ళు ఆగట్లేదు, ఇటు రష్యా మన అదే మన ఇరాన్ ఆగట్లేదు, అటు సైడ్ వీళ్ళు కూడా యుఎస్ ఇజ్రాయెల్ వాళ్ళు ఆగట్లేదు. సో ఆ జియో పొలిటికల్ టెన్షన్స్, రిస్క్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. సో వీటి ఎఫెక్ట్ ఏమవుతుందంటే ఎర్నింగ్స్ మీద పడతాయి. ఆ ఎర్నింగ్స్ పడినప్పుడు కొంచెం ఫిజికల్ డెఫిసిట్ కానీ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఇంటర్లింక్డ్ ఇది. సో క్రూడ్ మీద పడితే క్రూడ్ మీద పడంగానే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది.
ఇన్ఫ్లేషన్ పెరగగానే రేట్ కట్లు ఉండకపోవచ్చు, ఫ్యూచర్ లో రేట్ కట్ తొందరలో ఉంటది అనుకున్నాం, ఆ రేట్ కట్లు కూడా ఉండకపోవచ్చు. ఇవన్నీ కూడా వన్ బై వన్ హిట్ అవుతా ఉన్నాయి డౌన్ సైడ్. సో ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇంకా పెరుగుతోంది. గ్రోత్ వాల్యుయేషన్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు. ఆ, అంటే మార్కెట్ రిటర్న్స్ లాస్ట్ ఇయర్ రాని ఈ సంవత్సరం వస్తుందన్న హోప్ చిన్న చిన్నగా ఇట్స్ మ్యూటెడ్. లాస్ట్ 1 year లో రాని ఈ సంవత్సరం వస్తుంది అనుకుంటే ఇంకా ఎప్పటికీ ఇది ఎండ్ కార్డ్ పడుద్ది, దీనికి ఈ యుద్ధాలనే ఆగాలి. కాబట్టి మెయిన్ ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయితే ఆయిల్ సప్లై అవుద్ది, ఆయిల్ సప్లై అయితే మిగతా కొంచెం సెట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఈ ఇష్యూ వైడన్ అవుతుంది ఎంతవరకు అనేది డౌన్ సైడ్ ఓన్లీ కాలమే చెప్పాలి. ఒక 3 weeks ట్రంపే అంటున్నాడు కాబట్టి ఒక నెక్స్ట్ 3 weeks దాకా మార్కెట్ ఇలానే డౌన్ సైడ్ కన్సాలిడేషన్ అనే మార్కెట్ ఉండొచ్చు. లెవెల్స్ అనేది డౌన్ కట్ అయిపోతూనే ఉండొచ్చు అనేది కనపడుతుంది ఈ డీపెన్ అయితే, అంటే ఇష్యూ ఎస్కలేట్ అయితే. ఎస్ ప్రభు గారు, మరి అంటే ఈ నేపథ్యంలో అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అంటే చిన్న పెట్టుబడిదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు పెట్టుబడిదారులు అన్నప్పుడు అసలు భయపడాల్సిన పని లేదు, మీకు బుక్ లాస్ ఇది. ఇప్పుడు మార్కెట్ పడినప్పుడు ఇది సదవకాశం మళ్ళీ కొనుక్కోవడానికి. అంటే మనకి ఆల్రెడీ ఉన్న స్టాక్స్ కానీ కొత్త స్టాక్స్ కానీ 15 to 20% డిఫరెన్స్ ఉందనుకోండి, అప్పుడు దాన్ని యావరేజ్ చేసుకోవచ్చు 20% అబౌవ్ ఉంటే. అదే ఫ్రెష్ స్టాక్ అయితే ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నాయి కిందకి వచ్చినాయి అనుకోండి, ఇది సదవకాశం, మంచి అవకాశం ఇది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మామూలుగా మనం అనుకున్నప్పుడు డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు మంచి రేట్లో దొరకవు, తక్కువ రేట్లో కావాలి అంటే ఇలాంటి ఆపత్కాలం వద్దు మార్కెట్ పడినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని మనం రైట్ టైంలో పెట్టుకుంటే ఈ ఏదైతే మార్కెట్ పడిందో అది డిస్కౌంట్ కూడా మనకి మామూలుగా వచ్చే ప్రాఫిట్ కి యాడ్ అయినప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది మెయిన్, అది చూసుకోవాలి ఎవరైనా. మన నేను ఇన్వెస్టర్ భయపడాల్సిన పని లేదు ఎవరికి, అంటే ట్రేడర్స్ కే. అంటే గ్యాప్ అప్ అయ్యేది గ్యాప్ డౌన్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది అనుకుంటే గ్యాప్ అప్ అవుతుంది, రివర్స్ అవుతుంది. సో అట్లా ట్రేడర్స్ కి కొంచెం ఇబ్బంది, కానీ ఇన్వెస్టర్స్ కి ఇట్స్ ఎ బుక్ లాస్ నాట్ ఒరిజినల్ లాస్. అంటే మన క్యాపిటల్ తగ్గుంటుంది, అదేమి నేను షేర్లు అమ్మలేదు కదా, బుక్ లాసే. ఒరిజినల్ లాస్ ఎప్పుడు అమ్మినప్పుడే కదా. సో రైట్. అందుకనే భయపడాల్సిన లేదు, లాంగ్ టర్మ్ వెయిట్ చేయొచ్చు అని ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. ఎస్, బీహార్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారీ రాజకీయ